మేంత తుఫాను ప్రభావంతో ఏర్పడే ఎటువంటి విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే కొండయ్య. ఇక బాపట్ల జిల్లా చీరాల మండలం ఓడరేవు సముద్ర తీర ప్రాంతంలో ఎమ్మెల్యే కొండయ్య పర్యటించారు. తీర ప్రాంత మత్స్యకారులకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో ఆయన పరిశీలించారు. తుఫాను ప్రభావంతో నిన్నటి నుండి చీరాల నియోజకవర్గంలోని ఓడరేవు, రామాపురం, కఠారివారిపాలెం, పొట్టసుబ్బయ్యపాలెం బీచ్లను అధికారులు మూసివేశారు. ఆ బీచ్ల ప్రాంతాలను డీఎస్పీ ఎండి మోయిన్ పరిశీలించారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా బీచ్ను మూసివేయడం జరిగిందని, గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని డీఎస్పీ ఎండి మోయిన్ తెలిపారు. స్పెషల్ ఆఫీసర్గా అన్ని మండలాలకి ఉన్న 2 మండలాలు కానీ టౌన్ కానీ స్పెషల్ ఆఫీసర్లు వేసి అన్ని వార్డుల్లోనూ ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండే విధంగా మొత్తం సిబ్బందిని అందరినీ కూడా ఎలక్ట్ చేసి ఆర్డీఓ గారు రెడీ చేసి ఉంచారు. మరి ఇవాళ ఖచ్చితంగా ఏ సమస్య అయినా ఇప్పటికే అక్కడక్కడ చీరాల్లో కొన్ని కాలనీల్లో ఈ పడ్డ వర్షాల వల్ల స్టాగ్నేట్ అయినాయి. వాటిని కూడా పొద్దున్న నుంచి అన్నిటిని కూడా తీసేసుకుంటూ వస్తున్నారు. అలాగే మున్సిపాలిటీలో మొన్న కూడా మీ అందరూ చూశారు, సెంటర్లో కూడా పెద్ద ఎత్తున వాటర్ ఉంటే మున్సిపల్ కమిషనర్ వాళ్ళందరూ కూడా దాన్ని కూడా తీయడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి అధికారి కూడా ఎలక్ట్గా ఉన్నారు. చాలా దగ్గర పునరావాస కేంద్రాలకు ఎవరైనా వస్తే వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు, భోజన సదుపాయాలు కూడా, వసతి సదుపాయాలు అన్నీ కూడా రెడీ చేశారు.